హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అలానే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతున్న ప్రతి రైతన్న ముందుగా లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వైటాలిస్ ప్లస్ అనేది ఈ రెండు డబ్బాలు కాంబో ప్యాక్లో రావడం జరుగుతుంది. మేజర్గా మనం టాపిక్ మాట్లాడుకునేది ఏంటంటే వైరస్ ఎక్కువగా వస్తున్న మిరప తోటలని ఎలా నివారించుకోవాలి, ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదండి, ఇంత వైరస్ ఉన్న కొన్ని మొక్కలు నీట్గా ఎందుకున్నాయి, ఎలా సాధ్యమైంది, అది దేనివల్ల అనే విషయానికి వస్తే వైటాలిస్ అండి దానికి కారణం. వైటాలిస్ అనేది ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వైరస్ని పాకనివ్వకుండా నిలుపుకోవడానికి ఈ వైటాలిస్ అనే ప్రోడక్ట్ పనిచేయడం జరుగుతుంది. ఎంత నీట్గా ఉంది చూడండి ఉన్న మొక్క, ఇంత వైరస్ ఉంది, ఇంత వైరస్ ఉన్న పక్కనుండే మొక్కలు కూడా నీట్గా ఉన్నాయి. కొన్ని ఎందుకు నీట్గా ఉన్నాయి, దీన్ని ఎలా నిలబెట్టుకోవాలనే విషయానికి వస్తే నేను ఒక షెడ్యూల్ చెప్తా అండి. ఈ షెడ్యూల్ పాటించుకున్నారంటే ప్రతి రైతన్న చాలా అంటే మీకు నాకు తెలిసి వేల రూపాయలు లాస్ అవుతూ ఉంటారు. అలా కాకుండా నేను చెప్పిన ఈ 3 షెడ్యూల్లో వాడుకున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దాంట్లో మేజర్గా పనిచేసే మందు మాత్రం వారధి అగ్రిటెక్ వాళ్ళది వైటాలిస్ అండి. ఇప్పుడు చూడండి, ఇంత గుబ్బ తెగులు ఉంది, ఇంత వైరస్ ఉంది. ఇంత వైరస్ ఉన్న అదే మొక్కకు వచ్చిన చిగుర్లు చూడండి, కొన్ని చిగుర్లు నీట్గా ఉన్నాయి. అంటే ఆల్రెడీ వచ్చిన పక్క కొమ్మలు కింద నుంచి ఉన్న మొక్కలండి, అవి ఎంత నీట్గా ఉన్నాయి. పక్క కొమ్మలు తర్వాత పక్క చెట్లు కానీ చాలా నీట్గా ఉన్నాయి. ఇంత నీట్గా రావడానికి కారణం వైటాలిస్ మొబోమిన్ ఎస్ఎల్ఆర్ కాంబినేషన్ వేసుకోవడం జరిగింది. దీనికి గాను దానికి ఒక షెడ్యూల్గా ఏదైతే ఉందో ఈ మొక్కలు ఇంత నీట్గా రావడానికి అనే దానికి వచ్చేసరికి ఇంత గుబ్బ తెగులున్న పక్క కొమ్మలు పక్క వచ్చిన చిగుర్లు కానీ చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మొక్క నుంచి మొక్కకు స్ప్రెడ్ కానివ్వకుండా ఆపుకోవడానికి మంచి ప్రొడక్ట్స్. ఇంకా మీకు ఇవి మిగతా వివరాలు తెలియాలంటే అప్పుడప్పుడు నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోలు కూడా చూడండి. అలానే నా నెంబర్ ఉంటుంది, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి. వైరస్ విషయానికి వచ్చేసరికి నేను ఖచ్చితంగా చెప్పగలనండి. అయితే ఇంత వైరస్ ఉన్నదానికి నివారించుకోవడానికి బెస్ట్ షెడ్యూల్గా వైటాలిస్ వారధి అగ్రిటెక్ది వైటాలిస్ ఒకటి, తర్వాత దాంట్లోకి వచ్చేసి మోబోమిన్ ఏరిస్ కంపెనీ, దాని తర్వాత వచ్చేసి దాంట్లోకి ఎస్ఎల్ఆర్ 525. ఇలా ఎస్ఎల్ఆర్ 525 మోబోమిన్ వైటాలిస్ ఒక రౌండు. తర్వాత రెండవ రౌండ్ వచ్చేసి బెస్ట్ మ్యాను రాన్ఫైన్, ఇది బెస్ట్ అగ్రో లైఫ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీదండి. బెస్ట్ మ్యాను రాన్ఫైన్. దాని తర్వాత యథావిధిగా మళ్ళీ వైటాలిస్ మొబోమిను ఎస్ఎల్ఆర్. ఇలా ఈ 3 షెడ్యూల్లో మీరు స్ప్రే చేసుకున్నారంటే మీరు మీ మిరప తోటని నిలబెట్టుకోవచ్చు. మినిమము ఒక సాలుకి 10 మొక్కలు 20 మొక్కలు ఉన్నా కూడా దాన్ని అక్కడికక్కడికి ఆపు చేస్తూ మళ్ళీ మిగతా మొక్కలకి వైరస్ రాకుండా ఆపుకోవడానికి బెస్ట్ షెడ్యూల్గా నేనైతే ఈ మందులు చెప్పడం జరిగింది. దీని గురించి నేను వీడియోలు కూడా చేస్తా, ఆల్రెడీ వీడియోలు చేసినవి ఉన్నాయి, అవి చూడండి. అలానే కొట్టిన వాళ్ళవి ఎలా ఉన్నాయనేది కూడా నేను వీడియోలు చేస్తాను, దాన్ని గమనించండి. రైతు నోట మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఎంత చెప్పినా వేస్టే కాబట్టి అలా కాకుండా మిగతా వివరాలకు ఫోన్ కూడా చేయండి. ఇబ్బంది